21 దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకాజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియు గాని యుండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వచ్చిన రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలెనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలకు నడగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిస్తీని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుమనగా, దావీదు, దానికి సమమైన దొకటియు లేదు, నాకిమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెననియు దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాడిన పాటలు ఇతనిని గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకి కారణిచ్చుచూ నుండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పెట్టినది. నా యొద్దకు వీనినెందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను.